షార్ట్ ప్లే చేద్దాం. జూమ్ ఇదే కదా సార్? సార్ సార్ డైరెక్ట్ గారు స్ట్రైట్ లుక్లో ఉన్నారు సార్. మీరమ్మా మీరు ఫీల్డ్ దగ్గర రండమ్మా, కొంచెం బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండమ్మా. అమ్మా అనుజ్ గారు మీరు బ్యాక్ వెళ్ళారమ్మా, మీరు రైట్కి రండమ్మా, మీరు రైట్ సైడ్ అండి, మీరు హస్బెండ్ రండి, ఇటు ఇంక రండి, దగ్గరికి రండి. ఓకే మీరు సైడ్ రమ్మా, మీరు అలా రండి, మీ దగ్గర రండమ్మా. బ్రదర్ రైట్ పొజిషన్, రైట్. ఓకే సార్, ఈ పొజిషన్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్, ఇది సార్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఓకే సార్, ఓకే. లైట్ గ్లిజరిన్ రైట్ గారు రెడీ. అంటే షాడ్ కదా రైట్ గారు, షాడ్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ అలా స్టాండింగ్ పొజిషన్ సార్, అలా స్టాండ్. యాక్షన్ చూడండమ్మా, ఇక్కడ చూడండి, లుక్ పొజిషన్, లుక్ పొజిషన్ చూస్తున్నారు, ఫీల్ అవుతున్నారు నాన్నగారు. ఆ డైలాగ్ చెప్పమా, అడ్వకేట్తో మాట్లాడారా? మైమ్ ఇస్తున్నారు రేట్ గారు, మైమ్ ఇస్తున్నారు. యాక్షన్ చెప్పండమ్మా, ఆ సీరియస్నెస్, డైలాగ్. ఓకే సార్. ఇప్పుడు సార్ గౌరవం సార్, ఇప్పుడు టిల్డప్ లేచారు సార్. యాక్షన్ మాకు పొజిషన్, స్టాండింగ్ పొజిషన్, అలా వస్తున్నారు రేట్ గారు. ఫార్వర్డ్ స్టడీ సార్. నాన్నగారు అసలు ఏం జరిగింది, ఏం చెప్పమంటారా? ఇంకా రావడానికి బలరాం ఒక 4 రోజులు పట్టేటట్టుంది. షాక్, బ్యాక్గ్రౌండ్ షాక్ అమ్మా, షాక్. ఏడుస్తున్నారు. ఏమండి మరి వారం రోజుల్లో వస్తారని చెప్పారు కదా, అనుకున్నవన్నీ జరుగుతాయంటావా? ఇది మామూలు విషయం కాదుగా, హత్యకి సంబంధించింది, మన చేతుల్లో లేదుగా. అంటే మన పరిస్థితి ఇంద్రా, నానా నేను కళ్ళారా చూశాను, 100కి 100 జరిగింది వాస్తవం కాదు. ఓకే సార్. ఇప్పుడు మీరమ్మా ఏమండి, జడ్జి గారు మీకు బాగా పరిచయం ఉంది కదా, ఒకసారి కలిసి రాకూడదు? జడ్జి గారిని కలిసిన న్యాయమే గెలుస్తుంది అంటున్నారు, కానీ బలరాం నిజంగానే హత్య చేశాడని చెప్తున్నారు కదా మీరమ్మా. ఫీలింగ్ మరి బలరాం జైల్లో ఉండిపోవాల్సిందేనా? విడుదలయ్యే ప్రసక్తే లేదంటావా? ఏమో, మన చేయి దాటిపోయింది, మనం ఏమి చేయగలిగింది లేదు. ఆ భగవంతుడి మీద భారం ఏడు తప్ప. ఫీలింగ్ ఓకే సార్. ఓకే ఇప్పుడు